చేస్తున్నావు? అరే ఏం చేస్తున్నావు? రుద్దుతున్నాను. నువ్వు రుద్దొద్దు. నువ్వు రుద్దుతుంటే నాకు ఎలా ఉంది? ఎలా ఉంది? వద్దు. చెప్పనా? చెప్పు. చెప్పేస్తాను. చెప్పమంటుంటే చెప్పేస్తున్నాను. చెప్పేస్తున్నాను. ఇలా ఉంది. నీలు, మనం పెళ్లి చేసుకుందాం. అవును నీలు, రేపు రాత్రి దేవాలయంలో పెళ్లి చేసుకుందాం. నీలు, ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేదా? అంతకన్నా సంతోషం నాకు ఇంకొకటి లేదు రాజు. కానీ అమ్మ నాన్న గుర్తుకొచ్చారు. అవును నీలు, నాకు మా నాన్న గుర్తుకొచ్చారు. మన పెళ్లికి వాళ్ళు ఉండరు. పర్వాలేదు నీలు, పెళ్లి చేసుకుని మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దీవించమని అడుగుదాం. సరేనా నీలు? మీరొట్టి పెళ్లి పెద్దే కాదు, అమ్మా నాన్న అంతా మీరే. అలాగే రాజు, రేపు రాత్రికి పెళ్లి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి పెడతాను. మీరిద్దరూ వచ్చాయండి. ఆ దేవుడి సమక్షంలో దివ్యం జరిపిస్తాను. సరేనా? అలాగే, వస్తానండి. అయ్యో, రాజు, డాడీ. నీలో పద ఇంటికి. వద్దు డాడీ, నేను రాను. పదండి. వద్దు డాడీ, నన్ను వదలండి. డాడీ, నేను రాను. ప్లీజ్ డాడీ, నన్ను వదలండి డాడీ. డాడీ, రాజు, డాడీ, ప్లీజ్ డాడీ, నీకు దండం పెడతాను. నన్ను వదలండి. రాజు, మీకు దండం పెడతాను. నీ పాపం డాడీ, ప్లీజ్ డాడీ. రాజు, ఐ బెగ్ యూ డాడీ, ప్లీజ్ డాడీ. నీ పాపం డాడీ. ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ. రాజు, ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ. జీ పాపం డాడీ. డాడీ, డాడీ. రాజు, రాజు, డాడీ. డాడీ, రాజు.
నేను రాను డాడీ అరు బాబు నేను రాను రాజు రా బాబు నేను రాను డాడీ రామ్ గారు ఉన్నారా? ఆఫీస్ 10 గంటలకు తెరుస్తారు. ఆయన ఎప్పుడు వస్తారో తెలుసా? ఆయన 10 గంటలకే వస్తారు. పర్వాలేదు, అందాక వెయిట్ చేస్తాం. మీ ఇష్టం సార్, అలా కూర్చోండి. థ్యాంక్స్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మీ విజిటింగ్ కార్డ్ సార్. రామ్ గారిని కలవాలి. అలా కూర్చోండి. శర్మ గారు రండి. విజయ్ గారు మిమ్మల్ని కాదు సార్, విజయ్ గోపాల్ గారిని. రండి సార్. మీరు చెప్పింది చాలా కరెక్ట్. వ్యాపార విషయాల్లో మిత్రులు గుర్తుంచుకోవడమే కాదు, శత్రువుల్ని కూడా అంత బాగా గుర్తుంచుకుంటారు. మా బాస్ వెళ్ళిపోయారు, టైం అయింది, ఇక మీరు వెళ్ళొచ్చు సార్. లేదు, మీ బాస్ తప్పక తిరిగి వస్తారు, నాకు తెలుసు. అందాక ఉండి తీరుతాను. లోపలికి రండి. మిస్టర్ విజయ్, మీకు జ్ఞాపకం ఉందా? 20 సంవత్సరాల క్రితం మీరు ఇలాగే నా ఆఫీస్కి వచ్చారు. పెద్ద బిల్డర్ అన్న పౌరమూర్తనంతో నన్ను నానా మాటలన్నారు. ఇంకా ఏమన్నా మిగిలిందా? రామ్ గారు, మీ మీద అధికారం చెలాయించడానికి వచ్చేవాడిని అయితే ఇంత ఓపికగా ప్రొద్దున నుంచి పడిగాపులు కాసేవాడిని కాను. అయితే మళ్ళా ఏదైనా లంచం ఇచ్చి నన్ను కొనాలనుకుంటున్నారు అంతేగా? దయచేసి ఆ విషయాలు మర్చిపోండి. నో, వ్యాపారంలో లక్షల నష్టం వచ్చినా ఇచ్చినా పెగ్గొట్టినా మర్చిపోతాను. కానీ పడ్డ మాటను అన్న మనిషిని ఎప్పటికీ మర్చిపోను. ఉన్న మనసుని గొప్ప మనసు చేసుకుంటే. ఏమన్నా? మనసా? నువ్వు మనసుల గురించి మాట్లాడుతున్నావా? మనసిచ్చిన ఆడదాని మనసు తెలుసుకోలేకపోయావు. మంచి మనసుతో వచ్చిన స్నేహితుడి మనసు తెలుసుకోలేకపోయావు. అహంకారం కళ్ళు కప్పి ఆనాడు ప్రేమను మనసును కలవన్నావు. నీకు ఇప్పుడు కావాల్సి వచ్చిందా మనసు? కాలంతో పాటు మనుషులు మారవచ్చు, కానీ కషాయ వాళ్ళు ఎప్పటికీ మారరు. రామ్ గారు, నేను కషాయవాణ్ణే కావచ్చు, కానీ ఒక కొడుకు తండ్రిని. ఈ రోజు నా కొడుకు కోసం అన్నీ వదులుకుని మిమ్మల్ని అర్థించడానికి వచ్చాను. నాన్ సెన్స్. నీలాంటి కషాయవాడి పుట్టిన పౌరమూతి గురించి నా దగ్గర చెప్పొద్దు. మిస్టర్ విజయ్, నీకు ఇదే వార్నింగ్ ఇస్తున్నాను. ఒకవేళ నీ కొడుకు నా కూతుర్ని కలుసుకోవడానికి ప్రయత్నించాడంటే దండించండి, కానీ విడదీయకండి. వాళ్ళు పసివాళ్ళు. నా మీద ఉన్న కక్షతో చిగురుస్తున్న వాళ్ళ భవిష్యత్తుని చిదిపివేయకండి. వాళ్ళు ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేరు, బ్రతకలేరు. నా కూతురు బతుకుతుంది. బతకలేను అంటే ఎలా బతకాలో నేను నేర్పుతాను. అంతేకాని నీ కోడలు చేసిన ఆ బిడ్డ గొంతు కొయ్యను. యు అండర్స్టాండ్ దట్? నో, ఐ కెన్ అండర్స్టాండ్ దాట్. తన బిడ్డ సుఖాన్ని కాదని తండ్రి ప్రపంచంలో ఎక్కడా ఉండడు. గెట్ అవుట్.
రామ్ గారు, మీరు ఒకప్పుడు ప్రేమించిన వారే. షట్ అప్! ఐ సే గెట్ అవుట్!